హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసి మనం గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం వచ్చేసండి. దీనికోసం ముందుగా కొన్ని పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే పుదీనా తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి కాబట్టి సో వీటిని ఒకసారిగా ముందుగా వాష్ చేసేసుకోవాలన్నమాట. వాటర్లో వేసేసుకొని వాష్ చేసేసుకొని ఫైనల్గా ఇట్లా చిన్నగా చాప్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా చాప్ చేశాడో మా తమ్ముడైతే. సో ఫైనల్గా అయితే 1/2 kg చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ధనియా పౌడర్, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం నిమ్మరసం పిండుకోవాలన్నమాట, కొంచెం నిమ్మరసము. సో మా తమ్ముడు పిండడం ఎలా ఉందంటే కళాఖండం, అసలు కనిపించట్లేదు అనమాట, అందుకని నేను తీసుకున్నాను. సో ఫైనల్గా మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా అవి ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పెరుగు యాడ్ చేసుకొని కొంచెం నీట్గా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ పసుపు, ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ ఆ చికెన్కి పట్టే విధంగా నీట్గా కలిపేసుకోవాలి. సో కలిపేసి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం. సో దానికి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం అనమాట. ఆయిల్ అయితే మనకు ఆల్రెడీ చికెన్లో ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాం. సో ఫైనల్గా కొంచెం ధనియాలు, చెక్క మొగ్గ, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. సో ఇది పచ్చివాసన పోయేలోపు ఏంటంటే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ పేస్ట్, సో దాన్ని అయితే వేసేసుకొని ఇలా ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట. సో మనం ఏంటంటే ఎక్కువ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాం అనమాట దీంట్లో చెప్పాలంటే. ఇంకా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకొని నెక్స్ట్ మనం చాప్ చేసుకున్నాం కదా టమాటో, ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం అన్నీ ఒకసారి వేసేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. సో సాల్ట్ ఏంటంటే మనకి టమాటో, ఆనియన్స్ అనేవి కొంచెం బాగా మగ్గడానికి. సో పసుపు కూడా అందుకేనమాట ముందే వేసేస్తున్నాము. సో ఇలా ఫైనల్గా పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 minutes అయితే కుక్ అవనివ్వాలి సిమ్లో పెట్టేసుకొని. సో ఫైనల్గా మూత తీసేసుకుంటే సో ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయిందనమాట. సో దీన్ని అయితే ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట అడుగంటకుండా. యాక్చువల్గా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటేనే కొంచెం అడుగంటుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో ఆ చికెన్ అయితే దీంట్లో వేసేసుకొని బాగా నీట్గా కలిపేసుకోవాలి. సో దీంట్లో ఇప్పుడు మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. యాక్చువల్గా మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ మనం చికెన్లో వేసేసి మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు జస్ట్ మనము ఆ టమాటో, ఆనియన్స్ దీన్ని కలిపే విధంగా అయితే కలుపుకోవాలి. నీట్గా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత గ్రీన్ చికెన్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు. సో ఫైనల్గా అయితే మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలన్నమాట. సో ఇట్లా ఓపెన్ చేశాక మనం ఇందాక గ్రీన్ అవి వేసుకున్నాం కదా మనము కొత్తిమీర, పుదీనా, అవి ఆ వాటర్ అయితే మిగిలాయి అనమాట. సో ఆ వాటర్ అయితే ఇప్పుడు చికెన్లో యాడ్ చేసేసుకుంటున్నాం. సో ఇట్లా 5 minutes ఇట్లా ఉడికేసేయాలన్నమాట. ఇంకొంచెం బాగా ఉడికేయాలి. దగ్గరగా మాకైతే ఒక 80% అయితే ఉడికిందనమాట. సో 80% ఉడికిన తర్వాత మనం అట్లాగే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటావాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ధనియాలు, అలాగే చెక్క ముక్క వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం వచ్చేసి చిన్న రోల్ కానీ పెద్ద రోల్లో కానీ దంచుకుంటే ఫ్లేవర్ అయితే అదిరిపోద్ది. సో మిక్సీ కన్నా ఇట్లా వేసుకోవడమే మేలు అనమాట. సో ఫైనల్గా మన చికెన్ అయితే ఉడికిపోయింది. ఫైనల్గా మసాలా వేసేసుకొని కొంచెం సేపు బాగా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా. సో ఫైనల్గా అయితే కూర అయితే చిక్కబడిపోయింది. ఇంకా ఎమ్మి గ్రీన్ చికెన్ అయితే రెడీ అనమాట. సో ఈ వంట ప్రిపేర్ చేసింది మా వెంకీ బ్రో అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.